ఓం గంగ్ గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అయితే రాబోతున్నాం కదండి. అయితే ఈ 2026 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు సంకటహర చతుర్థి ఏ ఏ రోజుల్లో ఏ నెలలో ఏ రోజున వచ్చిందో ఈ వీటిలో తెలియజేస్తారండి. మానవులను కష్టాల నుండి కట్టించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ప్రతి నెల కూడా కృష్ణపక్షం చతుర్థి నాడు మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి. అయితే ఈ ప్రతి నెల అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ ఏ రోజుల్లో మనకి సంకటహర చతుర్థి ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 2026 సంవత్సరం జనవరి నెలలో వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జనవరి 6 మంగళవారం రోజున ఉదయం 11:30 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జనవరి 7వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 10:39 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుందండి. దీని ప్రకారం మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ అనగా మంగళవారం రోజున సంకటహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అయితే అంటాము. ఇలా రావడం చాలా విశేషమైనదండి. ఇంకా ఫిబ్రవరి నెలలో వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ అనగా గురువారం రోజున ఉదయం అంటే 4వ తారీఖు అర్ధరాత్రి అండి ఉదయం 1:46 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన ఉదయము అంటే అర్ధరాత్రి అండి 5వ తారీఖు అర్ధరాత్రివి 1:56 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుంది. దీని ప్రకారం మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాల్సిన తేదీ వచ్చి ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజున. ఇంకా మార్చి నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. 2026 సంవత్సరం మార్చి 6వ తారీఖు అనగా శుక్రవారం రోజున చవితి తిథి ప్రారంభం వచ్చి సాయంత్రం 5:24 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 7వ తేదీ అనగా శనివారం రోజున సాయంత్రం 6:34 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుందండి. మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి మార్చి 6వ తేదీ శుక్రవారం రోజున. ఏప్రిల్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ఏప్రిల్ నెలలో చవితి తిథి ప్రారంభం వచ్చి ఏప్రిల్ 5వ తేదీ అనగా ఆదివారం రోజున ఉదయం 9:57 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ అనగా సోమవారం రోజున ఉదయం 11:51 వరకు అయితే చవితి తిథి అయితే ఉందండి. మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి ఏప్రిల్ 5వ తేదీ అనగా ఆదివారం రోజున. ఇంకా మే నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. 2026 సంవత్సరం మే 5వ తేదీ అనగా మంగళవారం రోజున తెల్లవారుజామున 2:41 చవితి తిథి ప్రారంభమయ్యి మే 6వ తేదీ అనగా బుధవారం రోజున తెల్లవారుజామున 4:44 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. మన సంకటహర చతుర్థి ఈ మే నెలలో ఆచరించాల్సిన తేదీ వచ్చి మే 5వ తేదీ మంగళవారం రోజున. ఇలా రావడం అంటే దీన్ని మంగళవారం రోజు వస్తే అంగారక సంకటహర చతుర్థి అంటామండి. ఈ నెలలో మనకి అంగారక సంకటహర చతుర్థి. ఇంకా జూన్ నెలలో ఎప్పుడు వచ్చిందంటే జూన్ నెలలో చవితి తిథి ప్రారంభం వచ్చి జూన్ 3వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 6:36 ప్రారంభమయ్యి జూన్ 4వ తేదీ గురువారం రోజున రాత్రి 8:09 వరకు చవితి తిథి అయితే ఉంటుంది. మనం సంకటహర చతుర్థి ఆచరించవలసిన తేదీ వచ్చి జూన్ 3వ తేదీ బుధవారం రోజున. జూలై నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. చవితి తిథి ప్రారంభం వచ్చి జూలై 3వ తేదీ అనగా శుక్రవారం రోజున ఉదయం 8:53 ప్రారంభమయ్యి జూలై 4వ తేదీ శనివారం రోజున ఉదయం 9:35 వరకు చవితి తిథి అయితే ఉంటుంది. దీని ప్రకారం మనం సంకటహర చతుర్థి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి జూలై 3వ తేదీ శుక్రవారం రోజున. ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. చవితి తిథి ప్రారంభం వచ్చి ఆగస్టు 1వ తేదీ శనివారం రోజున రాత్రి 9:23 ప్రారంభమయ్యి ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున రాత్రి 9:07 వరకు చవితి తిథి అయితే ఉంది. ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున. ఆగస్టు నెలలో మనకి 2 సార్లు సంకటహర చతుర్థి వచ్చిందండి. ఇప్పుడు రెండో సంకటహర చతుర్థి వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి ఆగస్టు 31వ తేదీ సాయంత్రము ఉదయం 8:24 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారము ఉదయం 7:15 వరకు చవితి తిథి అయితే ఉంటుంది. ఈ నెలలో సంకటహర చతుర్థి ఆచరించాల్సిన తేదీ వచ్చి ఆగస్టు 31వ తేదీ సోమవారం రోజున. సెప్టెంబర్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. చవితి తిథి ప్రారంభం వచ్చి సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం రోజున
సాయంత్రము 6:31 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 4:30 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. ఈ నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం రోజున. అక్టోబర్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. చవితి తిథి ప్రారంభం వచ్చి అక్టోబర్ 29వ తేదీ గురువారము ఉదయం 4:18 ప్రారంభమయ్యి అక్టోబర్ 30వ తేదీ గురువారము ఉదయం 2:03 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుందండి. ఈ నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి అక్టోబర్ 29వ తేదీ గురువారం రోజున. నవంబర్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. చవితి తిథి ప్రారంభం వచ్చి నవంబర్ 27వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 2:22 ప్రారంభమయ్యి నవంబర్ 28వ తేదీ శనివారం రోజున ఉదయం 11:59 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. ఈ నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి నవంబర్ 27వ తేదీ శుక్రవారం రోజున. డిసెంబర్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. చవితి తిథి ప్రారంభం వచ్చి డిసెంబర్ 27వ తేదీ ఆదివారం రోజున తెల్లవారుజామున 1:04 ప్రారంభమయ్యి డిసెంబర్ 27వ తేదీ సోమవారం రోజున రాత్రి 10:57 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుంది. ఈ డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి డిసెంబర్ 27వ తేదీ ఆదివారం రోజున. ఓకే అండి, ఈ 2026 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు సంకటహర చతుర్థి ఏ రోజున ఆచరించాలో ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.